హలో అండి. ఈరోజు మనం మాట్లాడుకునే మూవీ మిస్సెస్. హిందీలో ఆల్రెడీ ద గ్రేట్ ఇండియన్ కిచెన్ అని చెప్పేసి 2021లోనో 22లోనో వచ్చేసింది. అది ఒక సాధారణమైన మహిళ గురించి ఎన్నో ఆశలతో కోరికలతో పెళ్లి చేసుకునిద్ది. యాజ్ యూజువల్ అత్తమామ కూతుర్లా చూసుకుంటాం అని చెప్పి చేసుకుంటారు. ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది అని చెప్పి చేసుకుంటారు. తర్వాత ఏమవుతుంది, పొద్దున లేచినప్పటి నుంచి ఇంటి పనిలోనే అయిపోతుంది. తనకున్న ప్యాషన్, డాన్స్ అవన్నీ పక్కన పెట్టేయాలమ్మా, మన ఫ్యామిలీలో కుదరదు అని చెప్పి స్మూత్ గా తప్పించేస్తారు. తనకు ఇంట్లో అదే కిచెన్ లో ఉంటూ ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఒక అమ్మాయి లైఫ్ ఇంతేనా అనిపించేలా ఉంది ఆ మూవీ. అండ్ దట్టు కిచెన్ లో ఎవ్రీడే లీకేజ్ చూస్తున్నారు మీరు. లాస్ట్ లో ఏం చేస్తుంది, ఆ లీకేజ్ అయిన వాటర్ అంతా హస్బెండ్ ఫేస్ మీద కొట్టేసి మామయ్య ఫేస్ మీద కొట్టేసి వచ్చేస్తుంది. సో అక్కడ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, చప్పట్లు కొడతారు, వావ్ వావ్ చాలా బాగా చేసింది అమ్మాయి, ఆ మామయ్యకి అలాగే జరగాలి, లేకపోతే అమ్మాయిని అలా చేస్తారా అని చెప్పి. బట్ అదే ప్రాక్టికల్ గా మన ఇంట్లో జరిగింది అనుకోండి, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? నో. ఇలా డైలీ మన ఇళ్లలో చాలా జరుగుతున్నాయి. మనం చూస్తూనే ఉంటాం. చాలా మంది అమ్మాయిలకి మనం ఇలా పెళ్లి చేసుకొస్తాం అలా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఇలాగే ఏదో ఒక మాటలు చెప్తూ ఫ్రస్ట్రేట్ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక టైంలో అలాంటి ఒక కోడలికి ఒక బ్రేకింగ్ పాయింట్ అంటూ ఉంటుంది. వాళ్ళ కోపాన్ని ఎలా తీసుకోవాలో తెలియక సామాన్లు అలాంటి ఇరక్కొట్టేస్తూ ఉంటారు, పగలగొట్టేస్తూ ఉంటారు. ఇవన్నీ కామన్ లైఫ్ లో చూస్తూనే ఉన్నాం. బట్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్, మగాడికి ప్రొఫెషనల్ లైఫ్, ప్యాషన్స్ ఎంత ఉంటాయో అమ్మాయికి కూడా అవే ఉంటాయి. ఆఫ్టర్ మ్యారేజ్ ఏమీ మారవు. లేదు మా అమ్మ వాళ్ళ జనరేషన్, మీ జనరేషన్ అంటే జనరేషన్ చేంజ్ అవుతుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అవుతుంది, ఎడ్యుకేషన్ రేషియో పెరుగుతుంది. సో థాట్ ప్రాసెస్ అన్ని పెరుగుతున్నాయి. సో మీరు కూడా మారాలి. ఇలా మీ ఇళ్లలో కూడా జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.